హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఇప్పుడు నువ్వు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను హ్మ్. అంటే అసలు దీనిలో వర్రీ అవ్వాల్సిందో విచారించాల్సిందో కూడా ఏం లేదు. హ్మ్. యు ఆర్ స్టిల్ ఏ బేబీ ఆన్ ది బెడ్ హ్మ్. ఒక హీరోగా. అవును. ఎందుకంటే పలాసై 2020 మార్చి, హ్మ్. ఇది 2024 జూలై, అవును. అంతే కదా. హ్మ్. 4 years మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల శివార్పణం అయిపోయింది. సో 2 ఏళ్ళ కెరీర్, 4 సినిమాలు, ఒక సినిమా మిస్ అయింది, ఇంకో సినిమా రిలీజ్ కాలేదు, అంతే కదా. ఇంకో సినిమా రిలీజ్కి వెళ్తుంది. బట్ ఈ 4 ఏళ్ళు అన్నది నువ్వు మాట్లాడుతున్న దాని ప్రకారం నీ మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది కదా. చాలా. ఎందుకంటావు? నీకు తెలీదా నేను చాలా యంగ్ హీరోని? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చాలా యంగ్ హీరోని సార్. లండన్ బాబులు చేసినప్పుడు ఐ వాజ్ 21, 22 మాక్సిమం. అప్పుడున్న హీరోల్లో నేనే యంగెస్ట్ ఏమో అనుకున్నా నేను. మేబీ నేనే అయి ఉంటాను. లండన్ బాబుల తర్వాత పలాస అంటే ఒక మంచి కథ చేద్దాం అన్న ఉద్దేశంలోనే పలాస అని ఒక నాయకుడు లాంటి సినిమా కావాలి అని మా నాన్నగారు అనుకున్నారు. ఆ కథను విని బాగా చేసుకున్నాం. బాగా చేసుకున్నా కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎంత బాగా చేసినా ఒక వైబ్ అంటూ క్రియేట్ అవ్వాలి. అది పలాస క్రియేట్ చేసింది. అంటే రకరకాల కారణాలు. దాని తర్వాత కూడా అది కంటిన్యూ అయి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అదే నరకాసుర లాంటి సినిమా కూడా బాగా పర్లేదు, బాగానే చేసింది కొంతవరకు. ఇంకా బాగా చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. అదే నీకే పర్సనల్ గా అసలు ముందు నీకే సాటిస్ఫాక్షన్. అవును. ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. అంటే ఎవరు ఈ హీరో బాగా పర్ఫామ్ చేస్తాడు, ఎమోషన్స్ అన్ని బాగా చేయగలుగుతాడు అని చాలా తక్కువ మందే చూస్తారు సార్. కలెక్షన్ ఎంత, ఈ ప్రైస్ ట్యాగ్ ఎంత. ఎవరికైనా ఈ మొత్తం వరల్డ్ ఇండస్ట్రీలోనే నువ్వు ఎంత గొప్ప హీరో, నువ్వు ఎంత గొప్ప నటుడు అయినా కూడా, ఇప్పుడు కమల్ హాసన్ గారే చాలా గొప్ప నటుడు. భారతీ 2 ఏమైంది కదా, సినిమా అంతా కమల్ హాసన్ గారు ఉన్నాడు. ఉలగనాయకన్ మళ్ళీ 250 సినిమాలు ఎన్నో చేశాడు. మరి ఈ రోజు నా సినిమా పే చేయలేదుగా, డిజాస్టర్ అయిపోయింది ఫిల్మ్. ఇక్కడ కమర్షియల్ సక్సెస్ కౌంట్ అయ్యేది. అవును. అందుకే మీరందరూ హీరోలందరూ తెగ పోరాటం ఆరాటం దాని గురించే కదా. ఇప్పుడు నీ సినిమా జూలై 26వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఈ సినిమా ఆపరేషన్ రావణ్. ఇందులో ఇప్పటి వరకు నీ అనుభవాలు, ఇప్పటి వరకు నీ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, డబ్బుల పరంగా కావచ్చు, కథ పరంగా కావచ్చు, నీ హీరోయిజం క్యారెక్టరైజేషన్ పరంగా కావచ్చు, ఈ సినిమాకి నీ అనుభవం ఏమాత్రం హెల్ప్ అయింది రక్షిత్? ఇనీషియల్ గా మేము ఈ కథ అనుకున్నప్పుడే ఒక థ్రిల్లర్ సినిమా చేద్దాం మన ప్రొడక్షన్ లోంచి అని అనుకున్నాం సార్. ఇనీషియల్ గా మేము ఆలోచించినప్పుడు కోవిడ్ లో నరకాసుర కథ అనుకుని లాక్ అయింది. దీని తర్వాత మనం 3-4 months కదా, దీని తర్వాత మనం స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టాం కథ. నాన్నగారే స్టోరీ ఇది అనుకున్నాం ఒక ఫ్లోలో. ఆ ప్రాసెస్ లో థ్రిల్లర్ సినిమా అనుకున్నది ఒక సైకో థ్రిల్లర్ గా ఎలా చేద్దాం, అంటే ఒక కొత్తగా వచ్చిన ఆడియన్స్ కూడా, ఇప్పుడున్న యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఒక సినిమా చేద్దామని అనుకుని స్టార్ట్ అయింది ఆపరేషన్ రావణ్. సో ఆ ప్రాసెస్ లో చాలా శ్రమపడి చేసాం, రైటింగ్ లో కానీ షూటింగ్ లో కానీ. ఎందుకంటే నాకు ఇంకొక ప్రెషర్, మా సొంత ప్రొడక్షన్ అండ్ మా నాన్నగారి డైరెక్షన్, నేను హీరోగా డెఫినెట్గా బాగా చెయ్యాలి అనే ప్రెషర్ ఉంటుంది నాకు. షూట్ లో ప్రతిరోజు ఆ ప్రెషర్ ఉండేది. సో ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. అదేలే, అంటే మరి సొంత డబ్బు, నువ్వు హీరో, అవతల ఫాదర్ డైరెక్టరు, సినిమా హిట్ అయితే మిమ్మల్ని అందరినీ మెచ్చుకుని తల మీద పెట్టుకుంటారు. అలాంటి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నదిలే. మొన్న ట్రైలర్ చూసాం కదా మేము, ఎక్స్ట్రాడనరీగా ఉంది ట్రైలర్ మాత్రం. అంటే ఒక ఇంట్రెస్ట్ గెయిన్ అవుతున్నది దాంట్లో ప్రతి మూమెంట్ లో కూడా. మీరు అంటే కథా చర్చలు అవన్నీ చేసేటప్పుడు ఈ మధ్య రోజుల్లో యాజ్బూయినో ప్రాక్టికల్ గా ఎంత కాదనుకున్నా ఈ మధ్య సినిమాలు చాలా థ్రిల్లర్స్ వచ్చినాయి, చాలా హారర్స్ వచ్చినాయి, సీరియల్ కిల్లింగ్ సినిమాలు వచ్చినాయి, అన్ని లాంగ్వేజెస్ లో వచ్చాయి, ఓటీటీలో అందరూ చూశారు జనం. నీ సినిమా వీటన్నిటికీ మించి
ఏ విధంగా స్పెషల్ ఫిల్మ్ అవుతుంది? అంటే ఇది నాట్ జస్ట్ ఏ సైకో థ్రిల్లర్ సార్. ఒక అంటే ఊరినే జుగుప్సాకరంగా బ్లడ్ షెడ్ చంపేసుకోవడాలు అట్లా ఉండే సినిమా కాదు. డెఫినెట్లీ ఒక సైకో థ్రిల్లర్ సినిమా. దీంట్లో ఒక ఏదో చెప్దాం అనుకున్నాం, ఒక మనిషి తాలూకు ఎమోషన్స్, వాడి ఆలోచనలు. మేము క్యాప్షన్ పెట్టింది మీరు చూసినట్లయితే, మీ ఆలోచనలే మీ శత్రువులు అని పెట్టి. ఒక మనిషి ఎట్లాగా సైకోగా మారతాడు. ఇప్పుడు మీలో, నాలో, అందరిలో ఒక చెడు ఆలోచన, ఒక మంచి ఆలోచన, గుడ్ అండ్ ఈవిల్ రెండు, గుడ్ అండ్ ఈవిల్ ఉంటుంది. ఆ ఈవిల్ ని గుడ్ డామినేట్ చేసినప్పుడు మనం మంచి మనుషులు, చెడ్డ మనుషులు అనేది డిసైడ్ అవుతుంది. సో దానికి ఒక విజువల్ గా చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాం. ఆ రోజు నాన్నగారు రాజమౌళి గారు తీయనిది నేను తీశాను, చాలా స్టేట్మెంట్ రక్షిత్. అవును కదా, కానీ ఆయన డేరింగ్ కి నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఒక డైరెక్టర్ రాజమౌళి కూడా చూపించిన పాయింట్ నేను చూపిస్తున్నాను. అవును, ఒక పాయింట్ అవును, సినిమా పాయింట్ అని చెప్పడం అన్నది ఏంటో ఆయన గట్స్, ఫాదర్ గట్స్. నిజంగా చాలా 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 స్ట్రాంగ్ పాయింట్ అది. మ్యాన్ సార్ మీ ఫాదర్. ఓకే ఓకే. అండ్ ఆ పాయింట్ కూడా కరెక్టే. రాజమౌళి గారు చాలా గొప్ప సినిమాలు తీశారు. రాజమౌళి గారు తీయలేని సినిమా నేను తీశానని చెప్పలేదు. అవును, రాజమౌళి గారి ఆ పాయింట్ విజువల్ గా మన థాట్స్ తాలూకు ఆలోచనను చూపించలేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నప్పుడు బాలు గారు కూడా ఇలా పాడలేరు అంటారు. అంటే ఎందుకు? ఆయన అల్టిమేట్ ఎగ్జాంపుల్ సింగింగ్ లో బాలు గారు అన్నది. అలాగే డైరెక్షన్ లో రాజమౌళి గారు అల్టిమేట్. రాజమౌళి గారు అంటే మాకు అంత ఇష్టం కాబట్టి అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఎవరు చెప్పినా రాజమౌళిలో తీసాడు రాను, లేకపోతే రాజమౌళిలో అవ్వాలని ట్రై చేస్తున్నాడు అను, ప్రతిదానికి ఆయనే మనకు పెరాడైమ్. అవును, రాజమౌళి. సో నేను ఆ రకంగానే అర్థం చేసుకున్నా. ఆ స్ట్రెంగ్త్, ఆ పాయింట్ బాగా ఎస్టాబ్లిష్ అవడం కోసం అని రాజమౌళి మాట వాడారేమో అని అనుకున్నాను. అవును, అంతే కదా. అవును సార్, 2-3 సార్లు అన్నారు ఆ మాట ఆయన. బట్ నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, మా ఫాదర్ చాలా స్ట్రాంగ్ సార్ అని. ఏ రకంగా స్ట్రాంగ్ అంటే మంచి బాడీ బిల్డింగ్ అట్లా చేస్తారు? కాదు అంటే డైరెక్షన్ అనేది చిన్న విషయం కాదు సార్. ఇప్పుడు నేను 3 సినిమాలు చేశాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఒక సినిమాని డైరెక్ట్ చేసి ఒక దీంట్లో 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేస్తా చేయడం అనేది చాలా కష్టం. ప్లస్ ఆయన అంత బిజినెస్ ని హ్యాండిల్ చేస్తా, స్వీట్ మ్యాజిక్ అనే ఒక సంస్థని హ్యాండిల్ చేస్తా, అది పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చి ఇది చేయటం అనేది ఈ ఏజ్ లో ఇట్స్ రియలీ టఫ్ థింగ్. చాలా స్ట్రాంగ్ మైండ్ ఉంటే గానీ చేయలేరు. ఇప్పుడు మనం ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే ఆలోచన వస్తుంది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయగలమా లేదా అని ముందుకు అడిగేయటం అనేది కొంచెం డిలే అవ్వచ్చు. 1 సంవత్సరం 6 నెలలు పట్టొచ్చు. కానీ ఆయన అంత కాన్ఫిడెంట్. స్వీట్ మ్యాజిక్ కూడా అలాగే. మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదు, మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి ఆస్తిపాస్తులు లేవు, చాలా నార్మల్. ఒక బ్యాంకులో 20,000 కోసం నుంచుని అప్పు తీసుకుని స్వీట్ మ్యాజిక్ అనే సంస్థను పెట్టారు 1995లో. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది నిజంగా చాలా గ్రేట్. అంటే సొమ్ములు లేవు, దమ్ములు ఉన్నాయి. అంతేనా? అవును. కానీ నేను ఒకటి, స్వీట్ మ్యాజిక్ నుంచి డైరెక్ట్ గా హాట్ మ్యాజిక్ లోకి వచ్చేసరేంటి? ఇదంతా హాట్ ఇండస్ట్రీ కదా, అంతా మంచి గ్యాంబ్లింగ్. అవును, వైకుంఠపల్లి ప్రపంచం ఇది. ఎందుకు ఆయనకి ఇంట్రెస్టా సినిమాలంటే? మొదటి నుంచి, ఫస్ట్ నుంచి సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ సార్. మీరు చూసినట్టయితే మా రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా పాత ఫోటోలు, ఎన్టీఆర్ గారి, ఏఎన్ఆర్ గారి, సావిత్రి గారి వింటేజ్ ఫోటోలే ఉంటాయి. ఫస్ట్ టైం మేమే కలెక్ట్ చేసింది ఆ ఫోటోలు. అంటే ఒక రెస్టారెంట్ లో పాత ఫోటోలు పెట్టి ఆ అంబియన్స్ ని క్రియేట్ చేసిన ఫస్ట్ రెస్టారెంట్ మాదే. తర్వాత ఇవన్నీ ఇప్పుడు కాపీ చేస్తున్నారు. 1995 లో స్వీట్ మ్యాజిక్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 1997 లోనే ఇప్పుడు రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి ఉన్నాయి. ఓకే. అంటే నార్మల్ గా ఈ రెండు ఆయన రాజమౌళి గారితో అన్న మాటలో నాకు కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి గారి ఫ్యామిలీలో అంతే. ఆయన శివశక్తి దత్త గారు, విజేంద్ర ప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ అయ్యి చాలా కాలంగా ఉండి, తర్వాత కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అవడం, తర్వాత రాజమౌళి గారు డైరెక్టర్ అవడం, కళ్యాణ్ మాలిక్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే, తర్వాత యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే. చాలా అంటే కొమ్మలుగా విస్తరించి ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో కూడా నాకు అది కనిపిస్తున్నది. నీకు అసలు హీరో అవ్వాలని నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది?
అంటే స్వీట్ engineering- మ్యాజిక్ వ్యాపారం ఉంది అవును, కదా, బాగా అవును, మంచి వ్యాపారం నడుస్తుంది, అవును, బాగా అవును. లక్షలు సంపాదిస్తున్నారు బాగా. హ్మ్? అంటే నాకెప్పుడు పర్సనల్ గా అనిపించింది అంటే, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఊసరవల్లి అని సినిమా వచ్చింది సార్, ఎన్టీఆర్ గారిది. జూనియర్ ఎన్టీఆర్. అయితే రాజీవ్ ఫస్ట్ డే చూసా. అప్పుడు దాకా ఓపెనింగ్ డే సినిమా ఎక్స్పీరియన్స్ లేదు నాకు, చాలా తక్కువ. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్తాం, 7 o'clock షో, 6:30 షో. ఎందుకో తెలియదు, ఆ రోజు అందరం మా ఫ్యామిలీ అంతా, పెద్దనాన్నలు బాబాయిలు అందరూ కలిసి మార్నింగ్ షోకి వెళ్ళాం. ఆ సినిమాకి జనాలు అరిసేది, ఆ గోల, ఎందుకో నాకు ఆ, ఇంత ప్రేమను చూపిస్తారా ఒక హీరోకి, ఇట్లా మనం కూడా అక్కడ ఉండి జనాలు అరిస్తే చాలా బాగుంటుంది కదా అని ఆ రోజు అనిపించింది సార్. నేను ఎవరికి చెప్పలేదు, నాకు అనిపించిన ఫీలింగ్ అది, నా పర్సనల్. జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్ లో నిన్ను ఊహించుకున్నావు. ఒక హీరోని అంత ఆదరిస్తారా, ఒక Mhm. ప్రేమ ఇంత చూపిస్తారా, ఒక యూఫోరియా ఇట్లా ఉంటుందా, ఎగ్జాక్ట్లీ ఆ ఫేవర్. ఆ ఇదికి నాకు ఎందుకో నేను ఎమోషనల్ అయ్యా తెలవకుండానే. ఓకే. అది నేను ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నేను చాలా తక్కువ మాట్లాడతా, నేను ఒక ఇంట్రోవర్ట్ లానే ఉండేవాడిని, ఇంట్రోవర్ట్నే ఇప్పటికి కూడా. అదేలే. తర్వాత ఇంజనీరింగ్ చేసేటప్పుడు సంహవ్ మారుతి గారు విజయవాడ వచ్చారు. మారుతి గారు నాన్నగారికి మామూలుగా పరిచయం. ఓకే. అప్పుడు మారుతి గారు అన్నారు, నేను 3rd year లోనో 2nd year లోనో ఉన్నా ఇంజనీరింగ్, నువ్వేమైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, ఏమైనా చేస్తావా హీరోగా అని అడిగారు. ఎవరు? మారుతి గారు. మారుతి గారు అడిగారు. ఏం లేదండి, చదువుకుంటున్నాను అని చెప్పాను. అక్కడికి అయిపోయింది అది. బట్ జూనియర్ ఎన్టీఆర్ నీ మీద కోపం రాలేదా? అందులో నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదంటే అంటే అంత ఎక్స్పెక్ట్ చేయం కదా సార్. ఇప్పుడు విజయవాడలో ఉండే కుర్రాడు లోపల ఉంది, కానీ బయటికి చెప్తే ఏమనుకుంటారో తెలియదు. రకరకాల కారణాలు ఉంటాయి కదా. కరెక్ట్. సో ఆ ఇన్హిబిషన్స్ తో నేను ఎప్పుడు చెప్పలేదు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మారుతి గారు వచ్చిన కాన్వర్జేషన్ లో చేస్తావా అంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను హైదరాబాద్ లో ఉండేవాడిని. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో చూసుకునేవాడిని, మన షాప్ ఇక్కడ ఉండేది, ఇక్కడ వ్యాపారం. సో అప్పుడు అడిగినప్పుడు ఓకే అనుకుని జరిగింది అది. ఇంకా ఓకే. సో మారుతి ద్వారానే జరిగింది, మారుతి గారి ద్వారా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.